హలో ఎవ్రీవన్. మనం ముందు వీడియోలో వాట్ ఈజ్ జావా జావా అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సింపుల్గా చెప్పాలి అంటే జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, మనం ఈ వీడియోలో మనం ఒక థియరీ అనుకున్నాం కదా, వాట్, వై, హౌ, హూ అని చెప్పేసి. సో వాట్ అయ్యింది కాబట్టి ఈ వీడియోలో హూ డెవలప్డ్ జావా అనేది తెలుసుకుందాం. 1991లో సన్ మైక్రోసిస్టమ్స్ అనే ఒక కంపెనీలో ఒక టీమ్ ఫామ్ అయింది. ఆ టీమ్ లీడ్ ఎవరు అంటే జేమ్స్ గూస్లింగ్ అనమాట. ఈ టీం అంతా కలిపి ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. వాళ్ళు అప్పుడు 1991లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఓక్ అనే ఒక నేమ్ పెట్టారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే ఓక్ అనేది ఆల్రెడీ ఒక ట్రేడ్ మార్క్ ఉన్న కంపెనీ. సో మనం ఈ నేమ్ని యూజ్ చేయకూడదు. సో మనం ఒక కొత్త నేమ్ని పెట్టాలి. ఆ నేమ్ చాలా షార్ట్, యూనిక్ అండ్ ఈజీగా అండ్ క్రేజీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ఆ నేమ్ కోసం ఆ టీంలో ఉన్న ప్రతి మెంబర్ కూడా ఎన్నో నేమ్స్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఏ నేమ్ పెడదామని చెప్పేసి. అదే టైంలో వాళ్ళ టీంకి ఒక మంచి ఐడియా వచ్చింది. వాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసే టైంలో ఎక్కువగా కాఫీని కన్జ్యూమ్ చేస్తూ ఉండేవారంట. సో మనం ఎక్కువ కాఫీని కన్జ్యూమ్ చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఇండోనేషియాలో జావా అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో కాఫీ గ్రోత్ అనేది చాలా హై ఉంటుంది. సో మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ ఇండోనేషియాలో ఉండే జావా అనే ఐలాండ్ నేమ్ పెడదాము. ఇది కొంచెం క్రేజీగా ఉండింది అండ్ కొంచెం క్యాచీగా కూడా, అంటే చాలా ఈజీగా కూడా ఉండింది. సో మనం ఈ జావా అనే నేమ్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పెడదామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో 1995లో ఈ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మార్కెట్లోకి ఫుల్గా రెడీ అయ్యి మంచి డైనమిక్ అండ్ ఫాస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా బయటకు వచ్చింది. సో ఆ టైంలో దీనికి జావా అనే నేమ్ అనేది పెట్టారనమాట. ఓకే, మీకు ఇప్పుడు జావా అనేది ఎవరు డెవలప్ చేశారు? జేమ్స్ గూస్లింగ్. అండ్ జావా అనే పేరు ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకొంచెం డెప్త్గా ఇంకొన్ని టాపిక్స్ కోసం తెలుసుకుందాం.